సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 5 తండాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ బంజారా ఎంప్లాయీస్ సేవా సంఘ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తన ఆటపాటలతో అలరించారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో 1000 గజాల స్థలంలో గిరిజన భవన్ నిర్మాణానికి కృషి చేయబోతున్నట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉద్యోగం నింపలేదు. ఖాళీ అయినట్టు అమ్మబెడుతున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆ 3 లక్షల ఉద్యోగాలు నింపరట. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతారట. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లను కాలరాయడమే, మా గిరిజనుల హక్కులను కాలరాయడమే అవుతుంది. మరి ఆలోచించండి, మనకు రిజర్వేషన్లు లేకుండా ఈ కుట్ర చేస్తున్న బీజేపీని మా గిరిజనులు ఏ రకంగా సమర్థించారు. మా ఎస్సీ ఎస్టీలు 131 వైన్ షాపులు ఇవాళ మా ఎస్టీలకు దొరికి వాళ్ళు కూడా ఇవాళ బ్రహ్మాండంగా గౌరవంగా 4 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం కలిగింది. మరి ఈరోజు మంచినీళ్ళు మా నారాయణ తండాల్లో నేను గతంలో తిరిగితే తాగడానికి నీళ్లు లేక మా బంజారా అక్క చెల్లెలు పడ్డ బాధలు కావు. భుజాలు కాయలు కాసినాయి, నీళ్లు